మంటపాలే చూడండి, కానీ ఎంత అద్భుతంగా ఉందో శిల్పకళా చాతుర్యం. ఇంకా ఎంట్రన్స్లో అయితే అసలు కొయ్య మీద అద్భుతంగా నాట్య భంగిమలు. నడిచి చూడాలంటే బాగా టైం పడుతుంది, కాకపోతే మనల్ని మనం మర్చిపోతాం ఆ స్కల్ప్చర్ అంతా చూస్తుంటే. ఈ గుడి అంతా దాని స్కల్ప్చర్కే చాలా ఫేమస్ అనేసి చెప్పాను కదా. ఇక్కడ నల్లయప్పర్ స్వామి గర్భగుడి పక్కన ఉపమంటపం ఉంటుంది. అక్కడ కుబేర స్వామి లింగం చాలా అలంకారం చేశారు. దాని పక్కన మనం వెళ్తే నాట్య మండపం, నిలువెత్తు తామ్రమూర్తి నటరాజస్వామి, శివగామిదేవి ఉంటారు. మీకు ముందుగా చెప్పినట్లు నటరాజస్వామికి 5 నాట్య సభలు అన్నాను కదా. స్వర్ణ, రజిత, చిత్ర, నాట్య, తామ్ర మంటపం. ఇది తిరునల్వేలి తామ్ర మంటపం అంట స్వామికి. తర్వాత ఇంకొక గుడిలో అమ్మవారు, అంటే గుడి లోపల నుంచినే వెళ్ళాలి, కానీ అమ్మవారి గుడి కూడా చాలా పెద్దది. కాంతిమతి అమ్మవారు. అప్పుడే చెప్పాను కదా అమ్మవారికి అభిషేకం అలంకారం జరుగుతూ ఉంది అని. దాని తర్వాత చాలా రష్ ఉంది. దాని తర్వాత మేము వెళ్ళాం లోపలికి. జనరల్ దీంట్లో కాకుండా ఎందుకో స్వామి ముందరికి రమ్మన్నారు. అమ్మవారికి ఒక 2-3 అడుగులు ముందర వెళ్ళి నించున్నాము. కాంతిమతి అని ఎందుకు పెట్టారో అప్పుడు అర్థమైంది. అమ్మవారి ముఖంలో వెలుగు దూరం నుంచి చాలా కనిపిస్తోంది. ముఖం అంతా తిరునల్వేలి ప్రాంతం అంతా ముందు పూర్తి వెదురు చెట్లతో నిండిపోయిందంట. పూర్తిగా వెదురే. అందుకే ఇక్కడ స్వామి మంటపం ముందర, అంటే స్వామివారి గర్భగుడి, అమ్మవారి గర్భగుడి రెండింటి ముందర మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. స్వామివారి గర్భగుడి ముందర చాలా పెద్ద మ్యూజికల్ పిల్లర్స్. అవి ఎలా ఉన్నాయంటే చిన్న వెదురు బొంగులన్నీ కలిపి నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం. వాటిలో ఏ స్తంభాన్ని మనము ఇట్లా టచ్ చేసినా మ్యూజిక్ వస్తూ ఉంది. ఇది స్వామివారి పుష్కరిణి. ఇక్కడ అమ్మవారి మంటపంలో ఈ సాయం సమయం అభిషేకము అలంకారము జరుగుతూ ఉంది. ఇది చూడండి, ప్రతి చోట స్కల్ప్చరే ఈ గుడి అంతా. ఈ మ్యూజికల్ పిల్లర్స్ అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి. గుడి లోపలే చాలా అద్భుతంగా ఉంది. కొంచెం టైం పెట్టుకొని రావాలి ఈ గుడి చూడాలంటే. బాగా సమయం తీసుకుంటే నిదానంగా ఈ గుడి అంతా మనము చూడొచ్చు. స్వామి అమ్మవారి అనుగ్రహమే కాకుండా ఆ కాలం శిల్పకళా నైపుణ్యాన్ని కూడా చక్కగా మనము ఆస్వాదించవచ్చు. చాలా బాగుంది టెంపుల్, చాలా బాగుంది. తర్వాత ఈ తిరునల్వేలి అనగానే మాకందరూ చెప్పింది హల్వా, ఇరట్టై హల్వా, తిరునల్వేలి హల్వా అంట. చాలా ఫేమస్ అంట, చాలా ఫేమస్. అది మంచి, అంటే ఈ ఊర్లో ఫస్ట్ దొరికే షాప్లోనే తీసుకోండి, చాలా బాగుంటుందని. ఆ షాప్ అతనికి వెళ్ళి అడిగాం. ఆయన చెప్పారు 1 మంత్ ఉంటుంది హల్వా, ఏమవ్వదని. అందుకనే అది తీసుకున్నాము. తిరునల్వేలి అంటే మీనింగ్ ఏమంటే, తిరు అంటే గౌరవవాచకం, తమిళ్లో తిరు అంటే శ్రీ, నల్ అంటే వరి పొలం, వేలి అంటే వరి పొలంకి కంచె. అంటే ఒక భక్తుడి వరి పొలం ఎప్పుడు అంటే కరువు కాటకాలకు కానీ లేదా వరదలకు కానీ చాలా ఇబ్బంది పడుతుంటే ఆ భక్తుడు స్వామిని ప్రార్థించినప్పుడు ఈశ్వరుడే స్వయంభూగా అవతరించి ఒక కంచెలాగా ఆ భక్తుడి వరి పొలానికి అడ్డుగా ఉండి కాపాడాడంట. అందుకే తిరునల్వేలి ఈ ఊరి పేరు. నల్లయప్పర్, నల్లయ్య అంటే వరి, నల్లయప్పర్ అంటే వరి పొలాన్ని కాపాడడానికి ఉద్భవించిన మూర్తి అని తిరునల్వేలి అని అంటారు. అమ్మవారి తలుపులు దాటి వచ్చాక లోపల అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి.
ఈ శిల్పకళా నైపుణ్యం చూస్తుంటే. ఇంత పెద్ద టెంపుల్లో ఒక్క స్థలం కూడా వాళ్ళు ఖాళీగా వదలలేదంటే నమ్మండి. ప్రతిదీ. ఇంకా స్వామివారి మందిరం గర్భగుడి లోపలికి పోయే ముందర ఒకవైపు వినాయకుడు, ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఆ వినాయకుడు అంత పెద్ద విగ్రహం ఎప్పుడూ చూడలేదనుకోండి. అందంగా ఉంది వినాయకుడి మూర్తి, పెద్ద విగ్రహం. మళ్ళీ స్వామివారి గర్భగుడి పక్కనే క్షేత్రపాలకుడిగా శ్రీరంగనాథ స్వామి ఆదిశేషుని మీద పవలించి చాలా బాగున్నారు. ఇది కాంతిమతి దేవి మందిరం. ఇది అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి. అమ్మవారి పేరు కాంతిమతి దేవి. క్షేత్రంలో 1000 కాళ్ళ మంటపాలున్నాయి. చాలా స్వయంభుమూర్తి, ఉద్భవమూర్తి అంట. ఉద్భవమూర్తికి ఇక్కడ రాజులు ఇంత పెద్ద ఆలయం కట్టించారంట. 14.5 ఎకరా అంట ఈ ఆలయం. కాకపోతే ముందరంతా ఈ షాప్స్ అవి ఇవి ఆక్రమించేశారు. దీని రాజగోపురము చాలా బాగుంది, చాలా వెడల్పుగా. దాని శిల్ప సంపదకు పెట్టింది పేరు. ఎంత గొప్ప శిల్పకళనో. అడుగడుగున నాట్య మండపాలే. నటరాజస్వామికి 5 నాట్యక్షేత్రాలంట ఈ భూమి మీద. వాటిలో చిదంబరం, మధురై, కుట్రాళం, తిరునల్వేలి, ఇంకొకటేదో ఉంది. ఈ 5 క్షేత్రాలు నటరాజస్వామి ఆనంద తాండవం చేసే క్షేత్రాలంట. స్వర్ణ మంటపం, రజిత మంటపం, నాట్య మంటపం, చిత్రమంటపం అని అలా నటరాజస్వామికి ఇష్టమైన స్థలాలంట ఇవి. తిరునల్వేలి దేవస్థానం, నల్లయప్పర్ స్వామి పేరు. శివుడి పాత గుడి. ఉత్తర కోశమంగై భూమి మీద శివునికి ఫస్ట్ గుడి. ఇది 2000 సంవత్సరాల ఓల్డ్ టెంపుల్. నల్లయప్పర్ స్వామి పేరు, కాంతిమతి దేవి అమ్మవారి పేరు. ఈ గుడి పాండ్య రాజులు నిర్మించిండేది. నా దేహము ఎన్ని అడుగులున్నా, ఎంత పెద్దగున్నా, మన దేహం లోపల వెలిగే ఆ చైతన్యం, పరబ్రహ్మ స్వరూపం, ఆ ప్రకాశత్వం అంగుష్ట మాత్రం, మన బొటనవేలి పరిమాణం అని చెప్పేకి ఉదాహరణగా ఇలా కట్టింటారేమో అని నాకు అనిపించింది. మా ఈ యాత్ర పరిపూర్ణమైనట్లు తృప్తి అయింది. ఎంత పెద్ద రథం చూడండి, అసలు ఆ చక్రాలు చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద రథం.